డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ జరిగిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. విజయనగరం జిల్లాలో జరిగిన తనిఖీల్లో ఈవీఎంల లోగుట్టు బయటపడింది. కౌంటింగ్ ముగిసిన 80 రోజుల తర్వాత కూడా ఈవీఎంలు 99% ఛార్జింగ్ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి సరైన సమాధానం చెప్పలేని అధికారులు కోర్టులో తేల్చుకోండంటూ వెళ్లిపోవడం విస్మయాన్ని గురిచేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ జరిగిందని వైఎస్ఆర్సీపీ తొలి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బొత్స అప్పలనర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ రీవెరిఫికేషన్ చేయాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నెల్లిమర్ల, పెదకాడ ఈవీఎంల వెరిఫికేషన్ విషయంలో అధికారులు హైడ్రామా నటించారు. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో ఈవీఎంలు భద్రపరిచిన తాళాలు లేవంటూ మొదట హడావిడి చేశారు. 3 గంటల తర్వాత స్పేర్ తాళం తీసుకువచ్చి ఈవీఎంల వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు. వెరిఫికేషన్ అని చెప్పిన అధికారులు మాక్ పోలింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. సుమారు 9 గంటల పాటు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ 80% తగ్గింది. ఈవీఎంలలోని డేటాను తొలగించిన అధికారులు వీవీప్యాట్లు లేకుండా చేశారు. ఫ్యాన్, సైకిల్ గుర్తులను తొలగించి మాక్ పోలింగ్ చేపట్టారు. వెరిఫికేషన్ సందర్భంగా జరిగిన తనిఖీల్లో ఎన్నికల సంఘం అడ్డంగా దొరికిపోయింది. గజపతి నగరం బూత్ నెంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ రోజు 50%, కౌంటింగ్ రోజు 99% ఛార్జింగ్ ఉన్న ఈవీఎం వెరిఫికేషన్ రోజు కూడా 99% ఛార్జింగే ఉంది. మాక్ పోలింగ్ చేస్తేనే 80%కి పడిపోయిన ఛార్జింగ్ కౌంటింగ్ తర్వాత 80 రోజులకు కూడా 99% ఛార్జింగ్ ఎలా ఉందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సుమారు 1400 ఓట్లు పోల్ చేసిన తర్వాత 80%కి వచ్చిందండి. మరి 80%కి వచ్చిన తర్వాత మళ్ళీ 21 days ఉంచిన తర్వాత మళ్ళీ ఈవీఎంలు చెక్ చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. జరిగితే ఆటోమేటిక్ కొంచెం ఛార్జింగ్ తగ్గుతుంది కాబట్టి మరి ఛార్జింగ్ తగ్గినప్పుడు కౌంటింగ్లోనేమో 99% అలాగే ఛార్జింగ్ చూపెడుతుంది బ్యాటరీ. అది మాది అనుమానం. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ పెరగడంపై బెల్లాన చంద్రశేఖర్ తో పాటు బొత్స అప్పలనర్సయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము మాక్ పోలింగ్ కోరకపోయినా ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. మాక్ పోలింగ్ వద్దని, బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుబట్టారు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడికి చేరుకున్నారు. అధికారులతో కాసేపు మాట్లాడిన కలెక్టర్ ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోవాలంటూ వెరిఫికేషన్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు కలెక్టర్. దీంతో ఈవీఎంల వెరిఫికేషన్ ఆగిపోయింది. అధికారుల తీరును నిరసిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. మాకు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మేము వెరిఫికేషన్ చేస్తాం తప్పించి మీరు అడిగే క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇవ్వలేమంటే మేము అపోజ్ చేస్తాం దానికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మేము అడిగింది ఎందుకు బ్యాటరీ ఛార్జీ పెరిగింది, 12 hours వర్క్ చేసింది, తర్వాత ఒక 25 days స్టాండింగ్ మోడ్లో ఉంది, తర్వాత ఇప్పుడు చూసినా కూడా 99% కనిపిస్తుంది కనుక దాని సరైన ఆన్సర్ ఈసీ ఇవ్వలేకపోతుంది. అది ఏ విధానికి కూడా రిలవెంట్గా లేదు కనుక మళ్ళీ మేము దీని మీద కోర్టుకి వెళ్ళి ఆలోచనతో ఉన్నామని చెప్పి దాని దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది. ఈవీఎంలు వెరిఫికేషన్ చేస్తామని చెప్పిన అధికారులు తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. బ్యాటరీ స్టేటస్ పై దాటవేత ధోరణి ప్రదర్శించడం ద్వారా ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చారు. అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకే మాక్ పోలింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ.